అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. నేనైతే ఇంట్లోనే పూజ చేసేసుకున్నాను. గుడికి ఎక్కడికి వెళ్ళలేదనమాట. మాకు దగ్గరలో రామాలయం ఏమీ లేదు. అందుకని చెప్పి ఇంకా ఇంట్లోనే పూజ చేసేసుకున్నాను. పానకము, వడపప్పు అలాగే చలిమిడి చేసి ప్రసాదాలుగా పెట్టి నెక్స్ట్ టీవీలో దేవుని పాటలు పెట్టి ఇంకా పూజనైతే చేసేసుకున్నాను. చాలా ప్రశాంతంగా అయింది పూజ అయితే. ఈ సంవత్సరం చాలా బాగానే చేసేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఫోటో దగ్గరికి వచ్చేసరికి నేను రామదేవుని ఫోటో అయితే ఇది ఇంట్లో డ్రాయింగ్ చేసిందనమాట. మా పిల్లలు డ్రాయింగ్ చేసింది ఫ్రేమ్ కట్టాము. దాన్నే పూజ చేసేసుకున్నాను. బయట మరి మార్కెట్‌లో ఉంటుందేమో నేనైతే కనుక్కోలేదు. ఈ డ్రాయింగ్‌లో ఉన్నది కూడా సీతారాములు ఆ స్వామియే కాబట్టి దీన్నే పూజించుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఆల్రెడీ నా దగ్గర దేవుడి ఫోటోస్ చాలాటే ఉన్నాయి. మళ్ళీ మేము మూవ్ అయ్యేటప్పుడు ఇబ్బంది అవుతుంది. ఫోటోస్ అన్నీ కూడా పగిలిపోవటం అట్లా జరుగుతుందనమాట. అందుకని చెప్పి ఇక్కడైతే ఎక్కువ ఫోటోస్ ఏమీ పెట్టుకోలేదు. ఫైనల్‌గా మా శ్రీరామనవమి పూజ అయితే ఇంట్లో ఇలా కంప్లీట్ చేసుకున్నాను. ఎలా ఉందనేది కామెంట్ చేసేయండి. మీ పూజలన్నీ కూడా అయిపోయాయా? ఇక్కడ మా తాబేలు చూడండి ఎంత క్యూట్‌గా ఉందో కదా! వీడియో నచ్చితే ఒక లైక్ ఏసేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.